అవమానం జరిగింది వల్లభ. అయినా సరే నేను ఓపిగ్గా ఉన్నాను మమ్మీ. అరే నువ్వు అనంటే నేను ఇప్పుడే వెళ్ళి ఏం చేస్తావురా? హెడ్ బాత్ చేస్తాను మమ్మీ. ఎవరైనా మనల్ని ఇన్సల్ట్ చేస్తే వెంటనే తలస్నానం చేయాలంట. చేస్తే ఫ్రెష్ అయ్యి రిలాక్స్ అవుతాం. స్నానం చేస్తే సరిపోతుందిరా సన్నాసి. అందుకు అవమానించబడినక్కర్లేదు. అయితే వద్దులే. చేస్తే చేసింది. చిన్నపిల్ల అని ఇంకో పేపర్లో సంతకం పెట్టనివ్వకుండా త్రినేత్రి విశాల్ని అడ్డుకుంది. అంతలోనే మనసు మార్చేసుకున్నాడు. ఆ త్రినేత్రి చెప్తే విశాల్ తమ్మి వినడం ఏంటి మమ్మీ? నయని కాదని మనం నిరూపించబోతున్నా పట్టించుకోకుండా త్రినేత్రికే ఎక్కువ విలువనిచ్చిన విశాల్ని కూడా. అరే వెరీ గుడ్. అదేంటి మమ్మీ, పెద్దమ్మ నువ్వు చెప్పిన మాట చక్కగా వినేసింది. చెప్పాను కదా పిచ్చుకు పిల్లని. నేను కూర్చోమంటే కూర్చోవాలి. ఇప్పుడు నువ్వు లే అంటే లేస్తుందా? ఏ లే. అరే మళ్ళీ కూర్చో. రే ఆటలాడకూడదు, ప్రాణాలతోనే చెలగాటమాడాలి. అది మన పాలసీ. బుద్ధిగా కూర్చో గాయత్రి. మీ అమ్మలా ఉండే అమ్మ ఇక్కడికొచ్చి స్టవ్ వెలిగిస్తుంది. 1+1 ఆఫర్ కింద ఇద్దరు టాటా చెప్దురు. సరేనా? బాయ్ గాయత్రి. పాపా సీ యూ. మమ్మీ నీ చేతిలో ఏంటి మమ్మీ? కాఫీ పౌడర్. నమస్కారం. ఎందుకో? నీకని త్రినేత్రి. ఈ కాఫీ పౌడర్ వాసన చూడు. దీనికో నమస్కారం అని నువ్వే చెప్తావు. బానే ఉంది కదా. ముగ్గిపోయిన వాసన రావడం లేదా? ఇంతటి కమ్మని వాసన వస్తుంటే ముగ్గిపోయిందంటారేంటి? అర్థమైంది మమ్మీ. కాఫీ పౌడర్ బాలేదని నువ్వు, బాగుందని తను. మళ్ళీ గొడవ మొదలా? గొడవ ఎందుకు? మీకు ఈ పౌడర్తోనే కాఫీ కలుపుకుని వస్తాను. తాగి చెప్పండి.
అప్పుడు కూడా రుచిగా లేకపోతే మీరన్నట్టే ఇది పాడైపోయింది అనుకుందాం. సరేనా? కిచెన్లోకి వెళ్ళింది మమ్మీ. గ్యాస్ లీక్ అయిన వాసన రాదంటావా? రాకూడదని కాఫీ పౌడర్ స్మెల్ చూసేలా చేశాను. కమ్మగా ఉందని ఆ వాసన్ని ఆస్వాదిస్తూ వంటగదిలోకి వెళ్ళిన దానికి గ్యాస్ వాసన పట్టదు. అర నిమిషంలో ఢమాల్. అంతే. పెద్దమ్మ పునర్జన్మ రూపం కూడా ఇక కనిపించదు కదా మమ్మీ. పాపం. పాపం. అరే గాయత్రి, కిచెన్లో కూర్చున్నావెందుకు? ఇక్కడ ఆడుకోవడానికి ఏమున్నాయని? బొమ్మ నచ్చలేదా? ఎందుకలా విసిరికొట్టావు గాయత్రి? అమ్మా, పాపా, నువ్వు అమ్మ అని పిలవడమే చాలా తక్కువ అనుకుంటా. అయినా సరే, నువ్వు నన్ను అమ్మ అన్నప్పుడు, ఆ మాట నా చెవిన పడినప్పుడు నా గుండె నిండా సంతోషంగా ఉంటుంది తెలుసా?